హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే M2R18 నవంబర్ 2022 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ చాలామంది కమెంట్ సెషన్ చేస్తున్నారు. మార్నింగ్ సెషన్ మేడం, ఆఫ్టర్నూన్ సెషన్. ఎవరైతే ఈ నవంబర్లో రాస్తున్నారో R18 వాళ్ళందరి కోసం చెప్తున్నానండి. ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు. ఏంటి యూనిట్ 2 నుంచి అసలు యూనిట్ 1 ఎలా చదవాలి, ఏమేమి వస్తాయి, ఏ ప్యాటర్న్లో వస్తాయి కూడా చెప్పాను. కోవిడ్ నాన్ కోవిడ్ అన్నది రేపు ఎగ్జామ్ అయితే కానీ మనం డిసైడ్ చేయలేము. మీరు ఇంకా ప్యానిక్ అవ్వద్దు. ఎలా ఇచ్చినా నేను చెప్పిన ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి, మీరు తప్పకుండా బాగా రాస్తారు. ఇక్కడ చూడండి అమ్మ, M2 యూనిట్ 2 మనకేంటండి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నా ప్లేలిస్ట్లో M2 యూనిట్ 2 ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లేదా హయ్యర్ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఉంటుంది, అది చూడండి. అందులో నేనైతే ఎగ్జాక్ట్ ఏదైతే చెప్తానో అది పక్కా వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే M2 ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన యూనిట్ సెకండ్ యూనిట్, బికాజ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఈజీ. మాకేమీ రాదు అన్న వాళ్ళు కూడా నా వీడియోస్ చూడండి, అందులో నుంచే వస్తాయి. అసలు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి చూసి మీరు ఎగ్జామ్కి వెళ్ళండి, పక్కా పాస్ అవుతారు. ఒకవేళ కోవిడ్ ప్యాటర్న్ వస్తే కనుక మీకు 30 మార్క్స్ డ్యామ్ షూర్ వస్తాయి బెట, లేదంటే 15 మాత్రం మీ పాకెట్లో ఉంటాయి. నేను చెప్పిన ప్రాసెస్లో ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఏమంటున్నానంటే ఫస్ట్ మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ అని రెండు అడుగుతారు. వైసీ వైపీ కనుక్కోవడం. వైసీ అంటే మనకు తెలుసు కదా, రూట్లు ఫైండ్ అవుట్ చేసేసి రూట్లు ఈక్వల్ ఉంటే ఏంటి, డిఫరెంట్ ఉంటే ఏంటి, కాంప్లెక్స్ అయితే ఏంటి, ఓకే, ఆ విధంగా. తర్వాత మెథడ్స్ ఉంటాయి ఇందులో. ఏమండి వెరీ సింపుల్. ఎఫ్డి ఏంటిది, e⁴ ఉంటే ఏంటి, sin ax cos ax ఉంటే ఏంటి, x⁴k అంటే x² x³ ఉంటే ఏంటి, e⁴ax ఇంటూ v ఎనీ ఫంక్షన్, ఐదర్ ఇట్ మే బి సైన్ ఆర్ ఇట్ మే బి కాస్ ఆర్ ఇట్ మే బి x³ ఏదైనా ఉండొచ్చు. తర్వాత fd ఆఫ్ y ఈక్వల్ టు x⁴m అంటే x⁴m ఇంటూ ట్రిగ్నామెట్రిక్, వెదర్ ఇట్ మే బి sin ax ఆర్ cos ax. ఈ ప్యాటర్న్లో ఉన్నప్పుడు ఒక్కొక్క మెథడ్కి నేను 3 to 4 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలు కనుక మీరు పర్ఫెక్ట్ చూసినట్లయితే ఈ 6 మెథడ్స్ నుంచి ఏమవుతుందో తెలుసా అండి, ఈ 1 to 6 వైసీ నుంచి ఇక్కడి వరకు మీరు పర్ఫెక్ట్, ఐ థింక్ 24 వీడియోస్ ఉండుంటాయి. ఇవి ఒక్కొక్కసారి బ్లర్ అవుతాయి. ఛానల్ పెట్టిన స్టార్టింగ్ ఇచ్చాను, బట్ నేను ఏది రబ్ చేయలేదు. మళ్ళీ అది క్లియర్ అయినప్పుడు మీకు అది అర్థమవుతుంది. చూడండి ఏంటంటే ఈ 6 మెథడ్స్ చూస్తే కనుక లాస్ట్ టైం మనకి ఎలా అడిగారంటే, కోవిడ్ అయినా నాన్ కోవిడ్ అయినా, సపోజ్ ఒక బిట్ తీసుకుంటున్నాను, సెకండ్ బిట్టే అనుకోండి, అందులో ఏబి 2 మెథడ్స్, ఇక్కడ ఉన్నటువంటి 6 మెథడ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయండి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి 6 మెథడ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి, 15 మార్క్స్ ఏబి కలిపి. ఓకే, ఆర్ ఒకవేళ నాన్ కోవిడ్ అయితే కనుక ఇంకో క్వశ్చన్లో ఏబి అడిగితే, నాన్ కోవిడ్లో చూస్తే మనకి ఎలా అడుగుతారంటే వేరియేషన్ ఆఫ్ పారామీటర్, లెజెండ్రీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, కాచీస్ యూలర్స్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇందులో నుంచి ఏ ఒక్కటి, ఐదర్ దిస్ ఆర్ దిస్, ఈ ఒక్కటి యాడ్ చేసి ఇంకొకటి ఇక్కడ నుండి తీసుకొచ్చి యాడ్ చేస్తారు, పక్కా, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, అంటే నేనేం చెప్తానంటే, ఇప్పుడు మేడం నాకు ఈ వేరియేషన్ ఆఫ్ పారామీటర్, లెజెండరీస్, కాచీస్ ఇవి నేను చదవను అనేవాళ్ళు, కానీ మ్యాక్సిమం అందరికి చెప్తున్నాను 99% ఇవి చదవండి అమ్మ. ఈ మెథడ్స్ కూడా ఒక్కొక్కసారి ఇది ఒకటే బిట్ లాంగ్కి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మాకు అవి కాదు, టైం లేదన్న వాళ్ళు ఈ 6 చదువుకుంటే పక్కా మీకు 10 మార్క్స్ అయితే పాకెట్లో ఉంటాయి బెట, షూర్ షార్ట్. ఓకే, బట్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు అర్థమైందా సెకండ్ యూనిట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? వెరీ సింపుల్. సాల్వ్ అంటారు, ఈ ప్రాసెస్లో ఉంటుంది. అంటే ఏంటిది, d² - 2d + 1 × y = e⁴2x. ఫస్ట్ ఇట్ సైడ్ మనం దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఈక్వలా డిఫరెంటా వైసీ అనుకుంటాం. తర్వాత దీనికి ఏం చేస్తాం, yp = 1/f(d) × e⁴2x. ఈ పాలినామియల్లో d ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అయితే ఏంటి, 0 కాకపోతే ఏంటి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా మీరు ఒక 4 to 5 అవర్స్, అట్లీస్ట్ 4 అవర్స్ ఈ యూనిట్ మీద కూర్చోండి బెట్ట.
కోవిడ్ ప్యాటర్న్ అయితే కనుక 30 మార్క్స్, నాన్ కోవిడ్ అయితే 15 మార్క్స్ ఎక్కడికి వెళ్ళవు. M2 చదివిన ప్రతి ఒక్కరు ఈ యూనిట్ అస్సలు వదిలేయొద్దు. ఫుల్కి ఫుల్ వస్తాయి. చాలామంది కాల్స్ చేసి మేడం నేను M1 ఫస్ట్ యూనిట్ చదువుతున్నాను, సెకండ్ వదిలేస్తున్నాను అని అంటే అలా వదిలేసే ఛాన్సే లేదు. ఇంతకు మించిన డ్యామ్ షూర్ యూనిట్ మీకు ఎక్కడ లేదండి. ఓకేనా? ఈ విధంగా మీరు యూనిట్ని కనుక డివైడ్ చేసుకొని చదివితే షార్ట్. అంటే ఒకవేళ కోవిడ్ ప్యాటర్న్లో ఇచ్చినా కానీ ఏబీ బిట్ ఆర్ నాన్ కోవిడ్లో ఇస్తే ఆర్ అనేది ఉంటుంది అంతే. కోవిడ్లో ఉంటే ఆర్ అనేది ఉండదు, అంతే కదా. అయితే మీరు కోవిడ్ నాన్ కోవిడ్ అనేది మర్చిపోండి బేట. నేను చెప్పింది ఏంటిది, ఏబి 2 బిట్స్ ఇక్కడ నుంచి వస్తాయి ఒక క్వశ్చన్లో. ఇంకొక క్వశ్చన్లో ఏ అనేది ఇక్కడ నుంచి వస్తే బి అనేది ఇక్కడ నుంచి వస్తుంది. అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమైంది, వెరీ లీస్ట్ నాకు ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ అసలు ఏమీ రావు అన్న వాళ్ళు కూడా ఈ 6 మెథడ్స్ నా ప్లేలిస్ట్లో చూడండి. M2 యూనిట్ 2 పక్కా పాస్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఈ విధంగా మీరు దీన్ని అనలైజ్ చేసుకొని మన ప్లేలిస్ట్లో ఉన్న ప్రతి వీడియో చూడండి, నాతో పాటు మీరు సాల్వ్ చేయండి. ఓకే, అప్పుడు మీరు డ్యామ్ షూర్ పాస్ అవుతారు. అలానే వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అండ్ లెజెండరీస్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బెటా. కాచీస్, యూలర్స్, లీనియర్ చాలా క్లియర్గా చెప్పాను. వీటిని ఒక్కసారి వెరిఫై చేసుకొని వెళ్ళండి. ఓకేనా? మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్కి, గ్రూప్స్కి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మల్టిపుల్ ఇంటిగ్రల్స్లో ఏం కావాలో చూద్దాం. ఓకే, ఇంకా లాస్ట్లో బిఫోర్ 12 o'clock నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. అది ఏంటంటే అసలు మేము బ్లాంక్, మాకు ఏమీ నాలెడ్జ్ లేదు, నిల్ అన్నవాళ్ళు, అసలు అలాంటి వాళ్ళు ఇక నేను చాలా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి అసలు ప్యానిక్ అవుతున్న వాళ్ళందరి కోసం ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. ఏ యూనిట్లో ఏంటి డ్యామ్ షూర్ మెథడ్స్ నేను చెప్తాను, బట్ క్వశ్చన్స్ మాత్రం మన ప్లేలిస్ట్లో ఉంటాయి. అవి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక వస్తాయి బేట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్.